హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి. ఇంట్లో చేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేసండి. చాలా ఇష్టంగా తింటారనమాట. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఉంటే నెయ్యి కానీ ఒక స్పూన్ యాడ్ వేసుకొని దాంట్లోకి మనకి కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొన్ని జీడిపప్పులు వేయించుకున్నాను. తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసి బాగా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్నవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను పక్కకి. మళ్ళీ అదే ప్యాన్లోకి మనం సేమియా కేసరి కాబట్టి కొన్ని సేమియాలు తీసుకున్నంటే ఒక కప్పు లెక్క తీసుకోండి. నేనైతే ఒక కప్పు ప్రకారంగా తీసుకున్నాను. ఒక కప్పు సేమియా నేను అదే ప్యాన్లోకి యాడ్ చేసేసుకున్నాను. కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాను. మాడిపోకుండా చూసుకోండి. ఇలాగ గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోనికి ఒక గ్లాసు కప్పులు లెక్క తీసుకున్నారనుకోండి, ఇందాక 2 కప్పులు వాటర్ పోసుకోండి. ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. దాంట్లోకి చిటికెడు ఉప్పును కూడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయినా పర్లేదు, సాల్ట్ అయినా పర్లేదు, చిటికెడు యాడ్ చేసుకుంటే చాలు. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేమియా వేయించుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి మొత్తం ఒకసారిగానే వేసేసుకొని సేమియా అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడకనిచ్చుకోండి. మీకు నీళ్ళు ఏమైనా సరిపోలేదు అని అనుకుంటే కొంచెం ఉడుకుతున్నప్పుడే పోసుకోండి, లేకపోతే ఉడకమన్నమాట. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా సేమియా ఉడికిపోయింది. దీంట్లోకి నేను కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను యాలకులు వేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి నేను ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని దీంట్లోకి బాగా కలిసే విధంగా కలిపేసుకున్నాను. తర్వాత మీ దగ్గర ఏమన్నా ఆరెంజ్ కలర్ ఏమన్నా ఉంటే అది యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి ఎల్లో కలరే ఉంది, అందుకని నేను లెమన్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. కేసరి అయితే ఆరెంజ్ కలర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే చూడటానికి. నేనైతే లెమన్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఉన్నాం కదా ముందే, అవి యాడ్ చేసేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. కొద్దిగా కావాలంటే ఇంకొంచెం అయినా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇంతేనండి, అయిపోతుంది సేమియా కేసరి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీరు షేర్ చేయాలంటే కామెంట్ చేయండి.